E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేజ్రీవాల్కు ఎదురు దెబ్బ, బెయిల్ పై స్టే విధించిన ఢిల్లీ హైకోర్టు. పనిచేసే నాయకుడిని ప్రోత్సహించాలని కాంగ్రెస్లోకి పోచారం శ్రీనివాసరెడ్డి. రైతు సంక్షేమ విషయంలో పోచారు సూచనలు స్వీకరిస్తా సీఎం రేవంత్. శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తనకు బెయిల్ దొరికిందని ఆనందించే లోపే సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను గురువారం రౌస్ రెవెన్యూ కోర్టు మంజూరు చేసిన సాధారణ బెయిల్పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ హైకోర్టులో ఈడీ పిటిషన్ వేయగా దాన్ని స్వాగతించిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పదవుల కోసం కాదు, పనిచేసే నాయకుడిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తాను కాంగ్రెస్ లో చేరినట్లు తెలంగాణ మాజీ స్పీకర్ బారాసా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కాంగ్రెస్ లో చేరారు. పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పోచారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నానని తెలిపారు. సీఎం రేవంత్ ను మనస్ఫూర్తిగా ఇంటికి ఆహ్వానించినట్లు చెప్పారు. రైతు సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టుల ప్రగతికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆమోదయోగంగా ఉన్నాయన్నారు. తాను రైతు బిడ్డనని, అందుకే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు అండగా ఉండాలని రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరినట్లు వివరించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల ప్రగతి కోసం వారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి. కాబట్టి నేను కూడా ఇప్పుడు అగ్రికల్చర్గా నేను రైతు బిడ్డను కాబట్టి, పుట్టుకతో రైతు కాబట్టి, వ్యవసాయంతో ఉన్నటువంటి కష్ట సుఖాలు నేను తెలుసు కాబట్టి, వారు చేసేటువంటి ప్రతి మంచి పనికి రైతాంగానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అండగా ఉండాలని, అండగా ఉండి రైతు సంక్షేమాన్ని కోరుకోవాలని, రైతులు బాగుపడాలని, రైతుల కష్టాలు తీరాలనే ఒక ఆకాంక్షతో నేను ఈరోజు వారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం గత 6 మాసాలుగా చూస్తూ ఉన్నాం, అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. కొత్త కొత్త ప్రభుత్వం, కొత్త కొత్త సమస్యలు వస్తాయి. వాటిని అధిగమించి చిన్న వయసులోనే ధైర్యంతో ముందుకెళ్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వారిని నేను మెచ్చుకుంటా ఉన్నాను, అభినందిస్తూ ఉన్నాను. వాళ్ళ క్యాబినెట్ కూడా అభినందిస్తూ ఉన్నాను. కాబట్టి మంచి ఆలోచనతో వారు వచ్చారు. నేను కూడా మంచి ఆలోచనతోటే నా జీవితంలో రాజకీయంగా నేను ఆశించేది ఏం లేదు. నేను ఆశించేది రైతు సంక్షేమం. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా చేశాను, బ్యాంక్ చైర్మన్గా చేశాను. ఇవన్నీ రైతుతో ముడిపడ్డటువంటి సంస్థలు ఇవన్నీ. కాబట్టి రాష్ట్ర ప్రగతిలో వారు చేసేటువంటి అభివృద్ధికి, వారు సంకల్పించినటువంటి కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా ఉండి రాష్ట్ర ప్రగతి కోసం, రైతు ప్రగతి కోసం అందరం కలిసికట్టుగా సమిష్టిగా కృషి చేస్తాం. పొంగులేటి గారు కూడా, శ్రీనివాసరెడ్డి గారు కూడా పాత మిత్రులే మాకు. వారు రెవెన్యూ శాఖ మంత్రిగా మంచి పోర్ట్ఫోలియో వారి దగ్గర ఉంది. వారి సహకారంతో, అందరి సహకారంతో రాష్ట్ర ప్రగతిలో అందరం పాలు పంచుకుందాం. ఆ సందర్భంలోనే గౌరవనీయులు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో బలపరుస్తూ ఈరోజు అందరం కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తామని మనం చేస్తా ఉన్నాం. నేను కూడా టీఆర్ఎస్ పార్టీ జరగకుండా ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నా. నేను ఆనాడు తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ రావడానికి గల కారణాలు ఏందో ఆనాడుండే, మరి అప్పుడు కూడా వచ్చాను కదా. మరి అసలు నేను ముందు నా రాజకీయ భవిష్యత్తు మొదలైందే కాంగ్రెస్ పార్టీతో. కాంగ్రెస్ పార్టీతోనే కండువా కప్పుకొని రాజకీయాలు చిన్నప్పుడు మీ వయసులో వచ్చాయి. తెలంగాణ మాజీ స్పీకర్ బారాసా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరారు. పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పోచారంతో పాటు ఆయన కుమారుడు కాంగ్రెస్ లో చేరారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నో సేవలందించారని రేవంత్ రెడ్డి అన్నారు. తన ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఈ విషయంలో పోచారం సూచనలు స్వీకరిస్తామని ఆయన చెప్పారు. వ్యవసాయం దండగ కాదని, పండగ చేసే బాధ్యత తమదని అన్నారు. రైతు సంక్షేమ రాజ్యం కోసం సహకరించే అందరి మద్దతు తీసుకుని ముందుకెళ్తానని తెలిపారు. నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని మాతో చేరి ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతులకు మేలు జరగాలని ఒక నిర్ణయానికి వచ్చి వారు ఈరోజు మాకు సంపూర్ణంగా సహకరిస్తూ మాతో చేరడం జరిగింది. ఈ విషయాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని
రేపు భవిష్యత్తులో ఒక పక్కన సీనియర్ నాయకులు అందరితో పాటు సమానంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి సముచితమైన గౌరవం మర్యాద వారిచ్చే సూచనలు సలహాలు ఈ ప్రభుత్వం పాటిస్తుంది. రైతుల పక్షాన ఈరోజు మేము చేయబోయే కార్యక్రమాలలో వారు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి రైతుల సంక్షేమం కోసం బాన్సువాడ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం మొదటి నుంచి వారికి అండగా నిలబడ్డ నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు కానీ అభివృద్ధి కార్యక్రమాలను కానీ పూర్తి చేయడానికి 2.5 ఏళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఏపీ సీఎం చంద్రబాబుకు శాసనసభ్యులు గౌరవ స్వాగతం పలికారు. నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది అంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శించారు. సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఆలింగనం చేసుకున్నారు. గతంలో వైకాపా నేతలు తీవ్రంగా కించపరచడంతో సీఎంగానే మళ్లీ అడుగు పెడతానని 2021లో చంద్రబాబు శపథం చేశారు. అది నెరవేరింది. దీంతో గౌరవ సభకు స్వాగతం అంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. శపథాలు చేయడం, సవాళ్లు విసరడం అనేది రాజకీయాల్లో సర్వసాధారణం. అయితే దానిని నెరవేర్చుకోవడమే చాలా కష్టం. అది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. మనం ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే 2021 నవంబర్ 19న అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఓ శపథం చేశారు. దాన్ని నెరవేర్చుకొని నేడు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఇంతకీ ఆ శపథం ఏమంటారా? అసెంబ్లీలో అడుగు పెడితే ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానన్నారు. ఈ శపథాన్ని చంద్రబాబు నేడు నెరవేర్చుకున్నారు. నేటి నుంచి 2 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా ప్రమాణం చేసేందుకు వైసీపీ చీఫ్ జగన్ వెనక గేట్ నుంచి ప్రాంగణంలో వచ్చారు. ఆయన పేరు వచ్చేసరికి తన ఛాంబర్లో కూర్చున్నారు. సభలో పేరు పిలవగానే నేరుగా వచ్చి విచారంగా ప్రమాణం చేశారు. అనంతరం ప్రొటెం స్పీకర్ను నమస్కరించి సభలో కూర్చోకుండానే ఇంట్లోకి వెళ్లిపోయారు. జగన్ డల్గా కనిపించడం చూసి వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీ అసెంబ్లీలో స్పెషల్ అట్రాక్షన్ గా పవన్, ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. తొలిసారి పవన్ అసెంబ్లీలో అడుగుపెట్టడంతో అందరి దృష్టి పవన్ పై పడింది. పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని,
వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి నారా లోకేష్. నారా లోకేష్ అనే నేను శాసనసభ సభ్యుడినైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా లోకేష్ అనే నేను సభ నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు బాధ్యతలు చేపట్టారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన పదవి బాధ్యతలను తీసుకున్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఉదయం 7:50 నూతన డీజీపీగా సంతకం చేశారు. అసెంబ్లీలో వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సమావేశమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో పామిడి మండలం పామిడి పట్టణంలో గల శ్రీ చైతన్య పాఠశాలలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సీఈఓ సంతోష్ రెడ్డి మరియు డైరెక్టర్ రమణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ యోగా వలన కలిగే ఉపయోగాలు, ప్రయోజనాలను విద్యార్థులకు తెలియజేశారు. యోగా అనే పదం యూజ్ సంస్కృతం పదం నుంచి వచ్చిందని, యూజ్ అనగా కలుపుట, అనుసంధానం చేయుట అనగా శరీరాన్ని, మనసును అనుసంధానం చేసేదే యోగా అని తెలియజేశారు. యోగా వల్ల శారీరక, మానసిక రుగ్మతలు తొలగిపోయి ఎంతో ఆనందంగా, హాయిగా జీవనం సాగించవచ్చని విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు యోగా గురించి ఉపన్యాసాలు ఇచ్చి యోగాసనాలు మరియు ప్రాణాయామ వంటి క్రియలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. తర్వాత మన ఏదాన్ని శరీరాన్ని తర్వాత ఏదాన్ని ఏకం చేయాలి. ఏకం చేసేదాన్ని యోగా అంటారు. సో యోగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఎక్కడ శారీరక శ్రమ పడకుండా సో ఉన్న శరీరాన్ని తర్వాత మన బుద్ధిని ఒక చోటికి ఏకం చేసి ధ్యానం చేయడాన్ని యోగా అంటారు. సో యోగా వల్ల ఏమి ఏకాగ్రత మనకు పెంపొందించుకోవడం కోసం, తర్వాత వచ్చేసి శ్వాస మీద ధ్యాస అంటే మనం తీసుకుంటూ గట్టిగా శ్వాస తీసుకుంటూ నిదానం. కేజ్రీవాల్కు ఎదురుదెబ్బ, బెయిల్పై స్టే విధించిన ఢిల్లీ హైకోర్టు. పనిచేసే నాయకుడిని ప్రోత్సహించాలని కాంగ్రెస్లోకి పోచారం శ్రీనివాసరెడ్డి. రైతు సంక్షేమ విషయంలో పోచారు సూచనలు స్వీకరిస్తా సీఎం రేవంత్.
శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. కీప్ వాచింగ్ ఈ 69.